హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది, ఇది ఫస్ట్ కంప్లీట్ చేసేద్దాం. మనం ఏదైతే జిమ్ వెబ్సైట్ చేస్తున్నామో అది కంప్లీట్ చేసేద్దాం ఈరోజు. దాని తర్వాత నేను ఒక గిటబ్ మీద వీడియో చేద్దాం అనుకున్నా, కానీ అది ఆల్రెడీ నా 2 ల్యాప్టాప్స్లో కూడా గిటబ్ మొత్తం సెట్ చేసి ఉంది. మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎందులో అయితే గిటబ్ అసలు లేదో అలాంటి ఒక మెషిన్లో చేయాలి, లేకపోతే నేను అన్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. అయినా కానీ అన్ఇన్స్టాల్ చేసినా కానీ అండర్ ద హుడ్ కొన్ని ఏమంటారు ఫైల్స్ అలానే జనరేట్ అయ్యి ఉంటాయి. సో మీకు ఎర్రర్ రావచ్చు, నాకు ఆ ఎర్రర్ రాదు. సో నేను ఎవరిదైనా ఒక ల్యాప్టాప్ తీసుకొని వస్తాను మా ఫ్రెండ్ది, అందులో చేసి నేను వీడియో రికార్డ్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ వన్. సెకండ్ ఏంటంటే లింక్డ్ఇన్ ఎలా సెట్ చేయాలి, లింక్డ్ఇన్లో డిస్ప్లేలో అబౌట్లో ఎలా పెట్టాలి, మొత్తం డిస్ప్లేని ఎలా మొత్తం లింక్డ్ఇన్ని ఎలా మేనేజ్ చేయాలనేది దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నా, కానీ కొంచెం వేరే వర్క్స్ వల్ల అది డిలే అవుతుంది. సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాము. ఓకే, దీని తర్వాత నేను జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేద్దాం, సరేనా? అండ్ ఇందాకనే ఒక వీడియో పోస్ట్ చేసే అనౌన్స్మెంట్స్ అని నా ఛానల్లో, ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి, సరేనా? ఒకసారి ఆ వీడియో చూశాక అందులో ఒక చిన్న అనౌన్స్మెంట్స్ అలా చేశా. సో ఒకసారి అది చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఒకవేళ 1-to-1 ఏమన్నా డౌట్స్ ఉన్నాయనుకోండి, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మనం జూమ్ మీటింగ్లో కనెక్ట్ అవుదాం, సరేనా? అండ్ మీకు ఏం డౌట్ ఉన్నా కానీ నేను అందులో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ రూట్ వెళ్ళాలి, ఎలా చదవాలి, అసలు మీకు వెబ్ డెవలప్మెంట్ కరెక్టా, లేకపోతే వేరే ఏమైనా డెవలప్మెంట్లో వెళ్ళాలా ఏంటనేది నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? సో ఇప్పుడు తొందరగా స్టార్ట్ చేద్దాం. సో ఇది మన విఎస్ కోడ్ అండ్ ఇది మన ఒరిజినల్ వెబ్సైట్. మనం ఇక్కడ వరకు చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ మీట్ అవర్ ట్రైనర్స్ అని కాంటాక్ట్. సో తొందరగా చేద్దాం. నార్మల్గా దీన్ని నేను ఎలా ఏమంటారు బ్రేక్ డౌన్ చేస్తానో మీకు ఆల్రెడీ తెలుసు, కానీ చూద్దాం. ఫస్ట్ ఒక సెక్షన్ చేద్దాం, మొత్తం మీట్ అవర్ ట్రైనర్స్ అని ఒక సెక్షన్ చేద్దాము. దాని తర్వాత ఆ సెక్షన్ లోపల ఒక డివ్ చేద్దాం, సరేనా? సెక్షన్ ఒకటి ఉంటుంది, డివ్ ఒకటి ఉంటుంది. ఓకే, ఆ డివ్లో ఇదొకటి రావాలి. దాని తర్వాత ఇదొకటి ఉంది, ఇందులో వేరే డివ్స్ ఉన్నాయి కదా, వేరే డివ్స్ ఉన్నాయి. నేను ఒకటి చెప్దాం మర్చిపోయా. ఒకవేళ మీకు వాయిస్ మంచిగా లేదనుకోండి, చిరాక్ అంటే బ్యాక్గ్రౌండ్స్లో ఏమన్నా సౌండ్ వస్తుంది అలాంటిదంటే, నేను ఒక కొత్త ఆడియో ఇంటర్ఫేస్ కొంటాను. కామెంట్ చేసి చెప్పండి, బ్రో ఆడియో బాగాలేదు, కొత్తది ఏమన్నా కొను అని. సో నేను ఏం కొనాలి ఏంటనేది చూస్తాను, సరేనా? లేదు ఇది బాగానే ఉంది అంటే చెప్పండి, బాగానే ఉందని, సరేనా? చూద్దాం దాని తర్వాత ఏం చేయాలో. సో ఇవి వేరే డివ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ చూస్తే ఓకే, ఇది మన వెబ్సైట్ కదా. ఇక్కడ హవర్ చేసినప్పుడు ఒక బ్లాక్ కలర్ ఓవర్లే వచ్చి దాని మీద టెక్స్ట్ వస్తుంది. సో ఓవర్లే టెక్స్ట్, ఓవర్లే టెక్స్ట్, ఓవర్లే అండ్ టెక్స్ట్, అంతే కదా. సెక్షన్ డివ్ ఇది హెడ్డింగ్ రావాలి, ఈ డివ్స్ రావాలి, అంతే. సో స్టార్ట్ చేద్దాం మనం. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక సెక్షన్ క్రియేట్ చేస్తాను. ఓకే, అండ్ ఆ సెక్షన్ ఏంటంటే, దీనికి క్లాసెస్ మనం ఎప్పుడూ ఇవ్వం కదా. ఓకే, సో ఇప్పుడు ఒక డివ్ క్రియేట్ చేద్దాం. సెక్షన్ లోపల ఒక మెయిన్ డివ్. ఈ మెయిన్ డివ్లో ఏం రావాలి మనకి? ఇక్కడ ఏం కనిపిస్తుంది? మీట్ అవర్ ట్రైనర్స్. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే H2 మీట్ అవర్ ట్రైనర్స్. ఓకే, మీట్ అవర్ ట్రైనర్స్ అయిపోయింది. దాని తర్వాత ఒక డివ్ క్రియేట్ చేస్తాం. ఓకే, జస్ట్ ఆ కింద ఏవైతే బాక్సెస్ ఉన్నాయో వాటి కోసం డివ్ క్రియేట్ చేసాము. ఇంకా ఇదైతే నార్మల్గా మెయిన్ డివ్ అనుకోండి, దీని లోపల వేరే డివ్స్ ఉన్నాయి. ఇది మెయిన్ డివ్. ఓకే, ఇదేమో ఈ డివ్ బయటది. ఇప్పుడు మనం ఒక్కొక్క సెపరేట్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఒక డివ్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, అండ్ ఆ డివ్ని ఇదొక మెయిన్ డివ్, ఇది. దాని తర్వాత ఈ మూడు లోపల ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ఈ డివ్, బయట డివ్. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక డివ్ క్రియేట్ చేసి, మీకు చాలా కన్ఫ్యూజింగ్ అవుతుంది అనుకుంటా ఎందుకు ఇన్ని డివ్స్ ఇది అది అని, కానీ మీరు చేస్తూ కొద్దీ మీకు అర్థమైంది. ఓకేనా? ఒక ఇమేజ్ ఏంటి, దాని లింక్ ఏంటి అనేది మనం తీసుకొని వద్దాం ఇమేజ్ని. కానీ దాని తర్వాత మనకి ఇంకో ఏం కావాలి? ఒక ఓవర్లే కావాలి. సో ఓవర్లే ఎలా క్రియేట్ చేస్తారో మనం ఆల్రెడీ చదివాము. ఒక డివ్ క్రియేట్ చేస్తాం ఓవర్లే కోసం. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు ఏమంటారు, పాత వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి చూడండి, సరేనా? డైరెక్ట్గా ఈ వీడియోకి వస్తే అర్థం కాదు. సో ఇది ఒక డివ్. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, మనకి ఓవర్లే కింద కాదు కదా, ఓవర్లే మీదనే మనకు ఆ పీ ఎలిమెంట్ కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది కట్ చేసేస్తే చూడండి, ఓవర్లే మీద ఈ పీ ఎలిమెంట్ ఉంది, ఓవర్లే మీద. సో నేను ఏం చేస్తున్నా అంటే, ఈ డివ్ ఏదైతే ఓవర్లే కోసం క్రియేట్ చేశామో అందులోనే ఒక పీ ట్యాగ్ క్రియేట్ చేస్తాను నేను. అండ్ అందులో నేమ్ రాద్దాం, డోఏ అని. ఓకే, ఇప్పుడు మన ఏదైతే మెయిన్ స్ట్రక్చర్ ఉందో అది అయిపోయింది. ఒక సెక్షన్ క్రియేట్ చేసాం, ఒక మెయిన్ డివ్ క్రియేట్ చేసాం, ఒక H2 ఉంది ఇందులో. ఓకే, దాని తర్వాత ఏమైతే
ఈ 3 ఉన్నాయో దాన్ని కంటైన్ చేయడానికి ఒక డివ్ క్రియేట్ చేశాము. మళ్ళీ సింగిల్ డివ్స్ ఒకటి క్రియేట్ చేశాము. ఆ సింగిల్ డివ్లో ఒక ఇమేజ్ ఉంది అండ్ ఈ పీ ఎలిమెంట్ ఉంది ఓవర్లే కోసం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇమేజ్ని తీసుకొని రావాలి. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక పిక్సెల్స్ అనే వెబ్సైట్ ఉంది. ఇక్కడ వెళ్ళి జిమ్ అని సెర్చ్ చేస్తా, జిమ్ అని లేదా జిమ్ బాడీ అని అలా ఏదైనా. సో అవ్వండి, ఇదే నేను ఇమేజ్ యూస్ చేసింది, ఇది అండ్ ఇంకేం యూస్ చేశాను మరి ఏదో ఒకటి యూస్ చేద్దాం, సరేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇది ఓపెన్ చేసి కాపీ ఇమేజ్ లింక్ మీద క్లిక్ చేసాము. ఇక్కడికి వచ్చి సోర్స్లో పేస్ట్ చేద్దాం. ఒకసారి ఇక్కడ చూద్దాం ఆ ఇమేజ్ వచ్చిందా రాలేదా అనేది. ఓకే, ఇమేజ్ వచ్చేసింది. సో ఫస్ట్ మనం ఈ ఒక బాక్స్ని మనం డిజైన్ చేసేసాం అనుకోండి, మనకు వేరే బాక్సెస్ చాలా ఈజీ అవుతాయి. సో మనం ఫస్ట్ సెక్షన్ని ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ సెక్షన్ని ఇక్కడ మనం ఈ సెక్షన్ని మనం సేమ్ ఈ కలర్ ఇద్దాం, గ్రే కలర్ ఇద్దాము. ఓకే, సో నేనేం చేస్తాను అంటే సెక్షన్కి ఫస్ట్ బీజీ గ్రే ఇస్తా. సారీ క్లాస్ ఇవ్వాలి. క్లాస్ బీజీ గ్రే 100. ఓకే, దాని తర్వాత ఏం చేస్తా అంటే నేను ఇప్పుడు ఇదంతా ఉంది, కానీ ఇక్కడ చూస్తే మీరు ప్యాడింగ్స్ మార్జిన్స్ ఉన్నాయి కదా, మీకు ఇది ఇప్పుడే అర్థం కాదు. ప్యాడింగ్ నేను ఇప్పుడే ఇస్తుంటే మీకు అర్థం కాదు, కానీ ఎప్పుడైతే మీరు దీన్ని క్రియేట్ చేస్తారో అప్పుడు మీరు చూస్తారు, అరే ఈ మీట్ అవర్ ట్రైనర్స్ అను ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా దగ్గరకు ఉన్నాయి అని. అప్పుడు మీరు ప్యాడింగ్ కాను మార్జిన్ ఇస్తారు మీరు ఓన్గా చేస్తున్నప్పుడు. కానీ నేను ఇప్పుడు ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు తెలుసు ఇక్కడ ప్యాడింగ్ ఇవ్వాలా మార్జిన్ ఇవ్వాలా అని, సరేనా? సో పీవై ఇక్కడ 10 ఇచ్చేసాను. అండ్ మీడియం స్క్రీన్లో ఏమో మీకు ఆల్రెడీ ఇప్పటికీ తెలుసు, అంటే ప్రాక్టీస్ అయిపోవాలి, ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి చేస్తున్నాం ఇది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంది, నేను చేస్తున్నా కానీ నాకు అర్థం కావట్లేదు అని అలాంటివి ఏమైనా ఉంటే నాకు చెప్పండి, సరేనా? కామెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, అండ్ మార్జిన్ టాప్ ఏమో ఎంత ఉండాలి, అండ్ మీడియంలో మార్జిన్ టాప్ ఏమో 20 ఉండాలి, సరేనా? ఇందులో మీకు ఏం డౌట్ ఉండద్దు, ఎందుకంటే చాలాసార్లు చేసాము. దాని తర్వాత డిస్ప్లే, ఈ డివ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ డివ్. ఇప్పుడు ఈ మెయిన్ డివ్ని చూస్తే మీరు ఈ ఎందులో అయితే మీట్ అవర్ ట్రైనర్స్ ఇదంతా ఉందో ఇది చూస్తే మనకి ఇక్కడ నుండి సేమ్ ఏమంటారు స్పేసింగ్ రావాలి ఎడ్జెస్ నుంచి. సో సేమ్ స్పేసింగ్ ఎడ్జెస్ నుంచి రావాలంటే మనం ఏం చేయాలి, మార్జిన్ ఇవ్వాలి. మరి మార్జిన్ ఎంత ఇస్తాము, ఆటో ఇస్తాము. ఆటో ఎందుకు ఇస్తాము, ఎంత అయితే ఉందో అది ఆటోమేటిక్గా తీసుకోవాలి అని. సో ఇది ఒక కంటైనర్ కాబట్టి దీని కంటైనర్ ఇద్దాము. అండ్ ఎంఎక్స్ ఆటో అంటే ఎక్స్ డైరెక్షన్లో, ఇలా ఎక్స్ డైరెక్షన్లో మనకు సేమ్ స్పేసింగ్ రావాలని. ఓకేనా? సో మనకి ఇక్కడ నుండి సేమ్ స్పేసింగ్ వస్తుంది. ఇది ఇంకా రాలేదు, ఎందుకంటే మనం కంటైనర్లో ఈ ఇమేజ్ సైజ్ డిఫరెంట్ ఉంది అండ్ ఒకటే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది ఇలా కనిపిస్తుంది మనకి. కానీ మనం డిజైన్ చేద్దాం. ఓకే, చేద్దాం చిన్నగా. అండ్ ఇప్పుడు H2ని చేద్దాం. H2 ఏముందో చూద్దాం. మన H2 ఏమో ఇలా ఉంది నార్మల్గా, కానీ వీళ్ళ H2 ఏమో ఇలా ఉంది. ఓకే, సో ఈ H2ని డిజైన్ చేయాలంటే నేనేం చేస్తాను అంటే క్లాస్ ఇస్తా ఒకటి. ఫస్ట్ అయితే ఏమంటారు ఫాంట్ సైజ్ పెంచాలి. సో ఫాంట్ సైజ్ మనం పెంచేసాం. దాని తర్వాత ఏం చేయాలి, మనం దాన్ని బోల్డ్ చేయాలి. సో ఫాంట్ బోల్డ్ చేద్దాం. ఓకే, ఫాంట్ బోల్డ్ చేశాక దాని తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మీడియం దాంట్లో మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ మీడియం స్క్రీన్లో అయితే టెక్స్ట్ ఏమో ఇంకా ఎక్కువ అవ్వాలి. సో 6XL. ఓకే, మరి లార్జ్ స్క్రీన్లో ఏం అవ్వాలంటే 7XL ఇచ్చేద్దాం. 7XL. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క స్క్రీన్ సైజ్ని చూసి అది అలా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. దాని తర్వాత కొంచెం మార్జిన్ ఇచ్చేద్దాం. బాటమ్ చూద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసాం ఇది చాలా అతుక్కొని ఉంది ఇమేజ్కి. సో దానికోసం మనం ఆ H1కి మార్జిన్ బాటమ్ ఇద్దాం. మార్జిన్ బాటమ్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ మనం 8 ఇచ్చాము. ఓకే, దాని తర్వాత దాన్ని సెంటర్లోకి తీసుకొని రావాలి కాబట్టి ఆబ్వియస్లీ టెక్స్ట్ సెంటర్. ఇప్పుడు ఇది సెంటర్లోకి వచ్చేసింది, ప్యాడింగ్ మార్జిన్ అంతా కరెక్ట్గా వచ్చేసాయి. దాని తర్వాత ఏముంది, దాని తర్వాత ఏదైతే ఈ ఎలిమెంట్స్ ఉన్నాయో దీన్ని కంటైన్ చేసే డివ్. ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్క ఎలిమెంట్ HTMLలో ఇలా లైన్ వైజ్గా వస్తుంది, అంటే ఒకటి కింద ఒకటి వస్తుంది. మరి ఎలిమెంట్స్ని పక్కకి తీసుకొని రావాలంటే ఏం యూస్ చేయాలి చెప్పండి. సో మీకు తెలుసు ఆల్రెడీ, ఇట్స్ క్లాస్లో ఫ్లెక్స్ ఇవ్వాలి. సో ఫ్లెక్స్ చేసినప్పుడు ఇవన్నీ పక్కకు వచ్చేస్తాయి ఐటమ్స్. సో దీన్ని మనం ఫ్లెక్స్ చేసాము. ఇప్పుడు మీరు ఒకటి చూస్తే ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి. మరి 3 బాక్సెస్ ఏమంటారు, మనం స్క్వీజ్ చేసినప్పుడు స్క్రీన్ని ఏమవ్వాలి, ఇలా ఒకటి కింద ఒకటి రావాలి. కాబట్టి నేను దీన్ని ఫ్లెక్స్ వ్రాప్ కూడా ఆన్ చేస్తాను. మీకు అనిపిస్తుందేమో చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను, కానీ మనం ఆల్రెడీ దీన్ని చాలాసార్లు డిస్కస్ చేసాము. ఒకవేళ మీకు కొత్తగా అనిపిస్తే మీరు ప్లీజ్ వేరే పాత వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి, సరేనా? అండ్ ఇప్పుడు మనం దీన్ని సెంటర్లోకి తీసుకొని రావాలి. ఇప్పుడు చూస్తే ఇవన్నీ సెంటర్లో ఉన్నాయి. సో దానికి ఏం చేస్తాం మనం, జస్టిఫై సెంటర్ అయిపోయింది.
ఇప్పుడు సింగిల్ ఏవైతే ట్రైనర్స్ ఉన్నారో వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ బయట మా ఇంట్లో కుక్ చేస్తున్నారు, సో దాని సౌండ్ వస్తుంది అనుకుంటా, దాన్ని ఇగ్నోర్ చేయండి సరేనా. అండ్ ఇదేమో సింగిల్ ఏమంటారు ట్రైనర్స్ అని డివ్. దాన్ని ఏం చేయాలంటే మనం విడ్త్ ఫుల్ ఇచ్చేద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే క్లాస్లో విడ్త్ ఫుల్ ఇచ్చేద్దాం. విడ్త్ ఫుల్ ఆ డివ్కి ఇచ్చాము, ఇమేజ్కి కాదు సరేనా. దాని తర్వాత మీడియం స్క్రీన్స్లో ఏమవ్వాలి, మీడియం స్క్రీన్లో 1/3 అవ్వాలి. 1/3 ఎందుకో ఆల్రెడీ మీకు తెలుసు, మనం మాట్లాడాం దాని గురించి. అండ్ ప్యాడింగ్ 4. ఇప్పుడు ఈ డివ్ గురించి మాట్లాడదాం. ఈ డివ్లో ఏమో ఇమేజ్ అదంతా ఉంది. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, కింద సైడ్ ఇమేజ్ వచ్చి దానిపైన ఓవర్లే రావాలంటే మనం ఏ ప్రాపర్టీస్ యూస్ చేయాలి? మనం ఆల్రెడీ దీని గురించి చాలాసార్లు మాట్లాడాం. ఇట్స్ ఆబ్వియస్లీ రిలేటివ్ అను అబ్సల్యూట్ గురించి. సో ఈ డివ్లో ఇమేజ్ కింద ఉండాలి కాబట్టి నేను దీనికి క్లాస్ ఏం చేస్తా అంటే రిలేటివ్ ఇచ్చేస్తా. ఓకే, రిలేటివ్ ఇచ్చేస్తా. అండ్ ఈ ఇమేజ్ ఏంటంటే మొత్తం డివ్లో ఫుల్ అయిపోవాలి అండ్ ఏది బయటికి రావద్దు. సో ఓవర్ఫ్లో హిడెన్. అండ్ దీన్ని రౌండ్ చేసేద్దాం, రౌండెడ్ ఎస్ఎం చేద్దామా. ఇది కొంచెం ఎక్కువ ఉంది కానీ మనది చాలా రైట్ ఉంది కాబట్టి నేను ఎండి చేసేస్తాను, ఎండి. ఓకే, కానీ ఓకే ఇప్పుడు కొంచెం అయిపోయింది. కానీ ఇప్పుడు ఇది చూస్తే ఇక్కడ రౌండ్ ఉంది, ఇక్కడ లేదు. ఎందుకంటే ఈ ఇమేజ్ ఏంటంటే డివ్ బయటికి వెళ్ళిపోతుంది సరేనా. ఇక్కడ నుంచి ఇమేజ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి, కానీ ఇక్కడేమో మొత్తం ఇక్కడ అండ్ ఈ మిగిలిన 3 సైడ్స్లో బయటికి వెళ్ళిపోతుంది ఇమేజ్. సో అందుకే అది అలా ఉంది. సో మనం ఇమేజ్కి క్లాసెస్ ఇవ్వాలి. క్లాసెస్ ఇచ్చి ఏదైతే మనం డివ్ ఉందో ఆ డివ్ లోపలే ఉండాలి నువ్వు అని చెప్పాలి దీనికి. సో క్లాస్లో ఏమి ఇస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెంటర్లో కావాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ కవర్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆబ్జెక్ట్ కవర్ ఏమవ్వలేదు, సరే చూద్దాం. ఆబ్జెక్ట్ కవర్ ఇచ్చాక ఆబ్జెక్ట్ టాప్ ఇద్దాము, అంటే టాప్లో ఉండాలి అని. ఆబ్జెక్ట్ టాప్, ఓకే, అంటే పైనుంచే స్టార్ట్ అవ్వాలని. అండ్ ఆబ్జెక్ట్ టాప్ ఇచ్చాక విడ్త్ ఫుల్ ఇద్దాం దీనికి, విడ్త్ ఫుల్. అండ్ హైట్ ఏమో 64. ఇప్పుడు హైట్ 64 అంటే ఎంత, 256 పిక్సెల్స్ అంట. సో మీరు ఇప్పుడు చూస్తే ఇది ఇలా వచ్చింది. ఇది ఇలా ఎందుకు వచ్చిందంటే మనం ఎప్పుడైతే వేరే ఏమంటారు ఇమేజెస్ కూడా క్రియేట్ చేస్తామో అప్పుడు ఇది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఒకటే ఉంది కాబట్టి ఈ డివ్ అంతా 3 తీసుకుంటుంది. మీరు కావాలంటే ఏమంటారు ఈ మెయిన్ డివ్ కదా, ఓకే ఇది కదా. సో ఏదైతే ఈ డివ్ ఉందో దీన్ని మనం కాపీ పేస్ట్ చేద్దాం. ఈ డివ్ దేనికైతే మీరు విడ్త్ ఫుల్ మీడియం 1/3 అని ఇచ్చారు, ఈ డివ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా, నేను దీన్ని కాపీ చేసా అండ్ చాలా కిందకు వచ్చి ఇక్కడ ఒకసారి పేస్ట్ చేస్తున్నా అండ్ ఇంకా కిందకు వచ్చి ఒకసారి పేస్ట్ చేస్తున్నా. సో ఇలా మనకు 3 వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మనం సెట్ చేయాలి, ఇంకా అవ్వలేదు, ఓకేనా. సో ఇమేజ్ అయిపోయింది. దాని తర్వాత ఈ డివ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ డివ్ కూడా మనకు పైకి రావాలి కాబట్టి మనం దీన్ని అబ్సల్యూట్ ఇద్దాము, అబ్సల్యూట్. అండ్ దీన్ని ఇన్సెట్ 0 అని చెప్పా, ఇన్సెట్ 0 చదవమని చెప్పా, చదివారో లేదో మరి. ఓకే, అండ్ దీన్ని ఫ్లెక్స్ ఇద్దాము. సెంటర్లో ఉండాలి కాబట్టి ఐటమ్స్ సెంటర్, జస్టిఫై సెంటర్లోకి వచ్చేసింది. ఓవర్లే బ్లాక్ కలర్లో ఉండాలి. నేను మీకు కావాలని స్క్రీన్ చూపించట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ చాలాసార్లు దీన్ని బ్రేక్ డౌన్ చేసాం కదా. సో ఓవర్లే అనేది బ్లాక్లో ఉండాలి. అండ్ దీన్ని ఒపాసిటీ కొంచెం తగ్గిద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒపాసిటీ దీనికి ఎంత చేద్దాం, 600 అలా చేద్దామా. చూద్దాం 60, ఒపాసిటీ 60. దాని తర్వాత హవర్లో ఏముండాలి, హవర్ చేసినప్పుడు ఇది ఒపాసిటీ ఏమో 75 అవ్వాలి. సారీ ఫస్ట్ ఏమో ఒపాసిటీ 0 ఉండాలి కదా. ఈ ఓవర్లే ఏదైతే ఉందో అది కనిపించద్దు, కానీ ఎప్పుడైతే హవర్ చేస్తామో అప్పుడు ఇది పెరగాలి. అండ్ దాన్ని ట్రాన్సిషన్తో అవ్వాలి కదా, ఒక ట్రాన్సిషన్ అవ్వాలి, ట్రాన్సిషన్. అండ్ డ్యూరేషన్ ఏం పెడదాం అంటే కొంచెం చిన్నగా అవ్వాలి, సడన్గా అవ్వద్దని. సో 300 పెడదాం. 300 ఏంటి అంటే 300 మిల్లీ సెకండ్స్ అంటే 3 సెకండ్స్ లాగా అనుకోండి. సో డ్యూరేషన్ 300 పెట్టామంటే 300 మిల్లీ సెకండ్స్ అని, సరేనా. ఇప్పుడు పీ ట్యాగ్ని మనం చేద్దాం, ఏమంటారు క్లాసెస్ ఇద్దాము, స్టైల్ చేద్దాం దీన్ని. టెక్స్ట్ వైట్ ఉంది, ఇది ఆబ్వియస్లీ మనం ఇందాక చూసాము. అండ్ టెక్స్ట్ ఏమో లార్జ్ ఉండాలి కొంచెం, అండ్ ఫాంట్ ఏమో బోల్డ్. ఓకేనా. ఇక్కడ డివ్ ఒకటి క్లోజ్ చేసాం, ఇక్కడ డివ్ క్లోజ్ చేసాం,
క్లోజ్ చేసాము. ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి ఒకసారి చెప్తా చూడండి. ఈ సెక్షన్ ఉంది. ఈ సెక్షన్లో మనం క్లాసెస్ ఏమేమి ఇచ్చాము, బ్యాక్గ్రౌండ్ ఏమో గ్రే కలర్ చేసాము, అండ్ ఏమంటారు సెక్షన్కి రిలేటివ్ ఇచ్చాము, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే చేసాం. ఎక్కువ నిమిషం, ఇది వై చూజెసా? నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు? ఓకే, ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా? ఇది కదా, ఆగండి, అందుకే కామెంట్స్ రాసుకోవాలి. మీట్ అవర్ ట్రైనర్స్ సెక్షన్. ఓకే, సో మీట్ అవర్ ట్రైనర్స్లో మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఇచ్చేసాము, ప్యాడింగ్ 10 ఇచ్చాం, అండ్ మీడియం స్క్రీన్లో ప్యాడింగ్ 16 ఉండాలి, మార్జిన్ 10 ఉండాలి, మీడియం స్క్రీన్లో మార్జిన్ 20 ఉండాలి. దాని తర్వాత ఒక డివ్ క్రియేట్ చేసాము, ఆ డివ్ని కంటైనర్ అని ఇచ్చాం మనం. దాని తర్వాత ఎంఎక్స్ ఆటో చేసాము, ఎందుకంటే అది సెంటర్లో రావాలి. ఐ మీన్ సెంటర్ అంటే లెఫ్ట్ నుంచి రైట్ నుంచి సేమ్ అమౌంట్ ఆఫ్ మార్జిన్ ఉండాలి కాబట్టి. దాని తర్వాత H2లో టెక్స్ట్ 4XL ఫాంట్, బోల్డ్, లార్జ్ స్క్రీన్, అదంతా నార్మల్. H1ని ఇది మీరు ఎలా డిజైన్ చేసుకున్నా మీ ఇష్టం, కానీ లేఅవుట్ సరిగ్గా రావాలంటే ఈ క్లాసెస్ కొంచెం ఉండాలి. H1, H2, Pని ఎలా అన్నా క్రియేట్ చేసుకోండి మీరు. దాని తర్వాత ట్రైనర్స్ కోసం ఒక డివ్ క్రియేట్ చేసాం, దాన్ని మనం ఫ్లెక్స్ చేసాము, ఫ్లెక్స్ ర్యాప్ చేసి జస్టిఫై సెంటర్ చేసాము, ఎందుకంటే ఇది సెంటర్లో ఉండాలి అన్ని డివ్స్ కాబట్టి. దాని తర్వాత ఒక డివ్ క్రియేట్ చేసాము, ఆ డివ్ దానికి విడ్త్ ఫుల్ ఇచ్చి మీడియం స్క్రీన్లో ఇంత ఉండాలి, నువ్వు మీడియం స్క్రీన్లో విడ్త్ ఉండాలి కదా, విడ్త్ 1/3 ఉండాలి. ఓకే, అందుకే చెక్ చేయాలి, చూద్దాం ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా. ఓకే, చూడండి, ఇప్పుడు విడ్త్ మనం సెట్ చేసాం కాబట్టి ఇలా అయింది. ఇందాక నా తప్పైంది, నేను W రాయలేదు. సో విడ్త్ అనేది 1/3 ఉండాలి, ప్యాడింగ్ 4. ఓకే, అందుకే నేను సెకండ్ టైం చెప్తాను, నేను ఏమన్నా తప్పి అంటున్నా, ఒకవేళ తప్పు చెప్తే సెట్ చేసుకోవచ్చు అని. దాని తర్వాత ఇది ఒక్కొక్క డివ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎందులో అయితే ఇమేజ్ ఓవర్లే అది ఉంటుందో దానికి ఏమి ఇచ్చామో, రిలేటివ్, ఓవర్ఫ్లో, హిడెన్ అను, రౌండెడ్ MD. రిలేటివ్ ఎందుకు ఇచ్చామంటే ఇది కింద ఉండాలి కాబట్టి, అండ్ ఓవర్లే అను టెక్స్ట్ పైన ఉండాలి కదా, సో దానికోసం. సో అండ్ ఇమేజ్ ఉంది ఇక్కడ, ఇమేజ్లో మనం నార్మల్గా ఇమేజ్ ఇచ్చేసాము. క్లాసెస్ ఆబ్జెక్ట్ కవర్, ఆబ్జెక్ట్ టాప్ అంటే టాప్ నుంచి ఉండాలి, ఆబ్జెక్ట్ కవర్ అంటే ఆ డివ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కవర్ చేయాలి. ఇమేజ్ ఫుల్ విడ్త్ ఉండాలి. ఫుల్ విడ్త్ ఎంత, ఇమేజ్కి డివ్ ఎంత ఉందో అంతే ఉంటుంది ఫుల్ విడ్త్ అంటే, అండ్ హైట్ 64. దాని తర్వాత ఇంకొక డివ్ తీసుకున్నాము, ఇది ఓవర్లే కోసం. ఓవర్లే ఎలా డిజైన్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు, అబ్సల్యూట్, ఇన్సెట్, ఫ్లెక్స్, సెంటర్లోకి తీసుకొని రావాలి, హవర్ చేసినప్పుడు దాని ఒపాసిటీ పెరగాలి, అదంతా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, మనం ఇక్కడ ఆల్రెడీ ఇది ఒకటి కంప్లీట్ చేసాము, ఇది 2 క్రియేట్ చేసాం. నేనేం చేస్తాను అంటే, ఈ డివ్ ఏదైతే ఉందో దీన్ని తీసేద్దాం, అండ్ దీన్ని కూడా తీసేద్దాం. ఇప్పుడు ఈ డివ్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసి పేస్ట్, ఇక్కడ మీరు చూస్తే మనకు వచ్చింది. జస్ట్ మనకి ఇమేజెస్ అను నేమ్స్ చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా నేమే ఇచ్చాను అనుకోండి, ముబషిర్ అని, లేకపోతే నా నేమ్ ఎందుకు, మన సబ్స్క్రైబర్స్ నేమ్ తీసుకుందాం. సో youtube.com వీడియోస్, ఇక్కడ ఈ వీడియోస్కి వెళ్ళి రెడ్డి భవంతి, సో ఇక్కడ రెడ్డి భవంతి అని తీసుకున్నాం, అండ్ శివప్రసాద్, సో ఇక్కడేమో శివప్రసాద్, స్పెల్లింగ్ చూడలేదు బ్రదర్, సారీ, కరెక్ట్ అనుకుందా, శివ అని ఉంది సరే, ఓకే. సో ఇక్కడ మనకి వేరే ఇమేజ్ నేమ్ వచ్చింది, కానీ ఇమేజ్ సేమ్ ఉంది. మీరేం చేయాలండి అంటే, పిక్సెల్స్లో వెళ్ళి మీకు ఏ ఇమేజ్ కావాలో ఇక్కడ సోర్స్లో చేంజ్ చేస్తే అయిపోయింది, అంతే. మీట్ అవర్ ట్రైనర్ సెక్షన్ అయిపోయింది, అంతే. చూడండి, ఏం డిఫరెన్స్ లేదు, జస్ట్ ఇమేజెస్ వేరే ఉన్నాయి, కానీ మీరు అది చేయండి. ఇప్పుడు మనం ఏమంటారు, ఇది కంప్లీట్ చేద్దాం, కాంటాక్ట్ అస్ సెక్షన్. ఓకే, తొందరగా కంప్లీట్ చేస్తే మన వెబ్సైట్ అయిపోతుంది, మనం నెక్స్ట్ జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేయొచ్చు కదా. సో నేను ఈ సెక్షన్ని క్లోజ్ చేసేస్తున్నా, మీట్ అవర్ సెక్షన్ని. దాని తర్వాత వేరే సెక్షన్ ఓపెన్ చేద్దాం, ఏదైతే ఫుటర్. సో ఫుటర్ని మనం ఏం చేస్తామంటే, సెక్షన్ అని చెప్పాం డైరెక్ట్గా, ఫుటర్ అని చెప్తాము. సో నేనేం చేస్తాను అంటే, ఇక్కడ ఫుటర్ సెక్షన్ అని ఒక కామెంట్ రాస్తాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. అండ్ ఇక్కడ ఫుటర్ అనే ఒక ట్యాగ్ ఓపెన్ చేశా. ఇక్కడ మీకు కనిపిస్తే దీన్ని నేను చేయాల్సిన అవసరం ఏం లేదు, నార్మల్గా ఒక మెయిన్ ఉంది, మెయిన్ డివ్ ఏదైతే ఉందో అది ఉంది, ఇంకా ఈ 3 డివ్స్ ఉన్నాయి, వేరే డివ్స్, అంతే కదా. సో నేను ఫుటర్ ఓపెన్ చేసా, ఒక డివ్ ఓపెన్ చేస్తున్నా. ఆ డివ్ లోపల ఇది ఒక మెయిన్ డివ్, ఓకేనా. ఈ మెయిన్ డివ్లోనే ఈ 3 కూడా వస్తాయి,
ఓకే. అండ్ ఇంకొక డివ్ ఓపెన్ చేస్తున్నా. ఇంకొక డివ్‌లో ఒక H4 ఉంటది. మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఎలాగో లాస్ట్‌కి మనం స్టైలింగ్ చేస్తాం కాబట్టి P ఇచ్చినా, H1 ఇచ్చినా అలా ఏం లేదు. అండ్ ఇక్కడ ఓపెనింగ్ అవర్స్ అని అవర్స్. ఇప్పుడు ఓపెనింగ్ అవర్స్ ఏమి ఇద్దాము? ర్యాండమ్‌గా ఏదన్నా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ P. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ మండే అండ్ సాటర్డే బోల్డ్ ఉంది. ఇదేమో నార్మల్‌గా ఉంది. ఫోన్ బోల్డ్‌గా ఉంది. ఈమెయిల్ నార్మల్‌గా ఉంది. సో దాన్ని నేనేం చేస్తా అంటే ఒక ట్యాగ్ ఉంది. దాన్ని స్ట్రాంగ్ ట్యాగ్ అంటాము. ఈ స్ట్రాంగ్ ట్యాగ్ లోపల నేను మండే టు సాటర్డే అని రాస్తా. ఓకే. మండే టు సాటర్డే. అండ్ ఇక్కడ ఈ స్ట్రాంగ్ ట్యాగ్ తర్వాత స్పేస్ ఇచ్చి 5:30 AM నుంచి 10:30 PM అని ఇలా రాస్తా. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తే మండే టు సాటర్డే అనేది బోల్డ్ వచ్చింది. మిగిలినది నార్మల్గా వచ్చేసింది. సేమ్ నేను దీన్నే కాపీ చేస్తా. ఓకే. అండ్ సండే రోజు ఆన్ సండే 7 AM నుంచి 1 PM. ఓకే. సో ఇప్పుడు ఒక డివ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? కాంటాక్ట్. ఇదేమో నార్మల్గా టైమింగ్స్ డివ్. ఓకే. దీని తర్వాత మనం కాంటాక్టర్స్ డివ్ స్టార్ట్ చేయాలి. సో ఈ డివ్ తర్వాత కాంటాక్టర్స్ డివ్. సో నేను ఇక్కడ డివ్ ఒకటి ఓపెన్ చేస్తున్నా. ఆ డివ్లో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ కాంటాక్టర్స్, ఫోన్ అను ఈమెయిల్. సో ఇక్కడ మళ్ళీ సేమ్ ఇదే మీరు కాపీ చేయొచ్చు. సేమ్ ఇదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడేమో కాంటాక్ట్ అస్ అని ఇవ్వండి. ఇక్కడేమో మొబైల్ అండ్ ఇక్కడేమో నంబర్ 1 2 3 4 5 6 అలా. ఇక్కడేమో ఈమెయిల్, ఇక్కడేమో something@gmail.com. ఓకేనా? ఇక్కడ చూస్తే మనకు కాంటాక్ట్ అస్ కూడా వచ్చేసింది. దాని తర్వాత హెడ్ ఆఫీస్ ఒకటి అంటే అడ్రస్. సో నేనేం చేయొచ్చు అంటే దీన్నే ఇలా కాపీ చేసి మొత్తం పేస్ట్ చేసేసి ఇక్కడేమో హెడింగ్ ఏంటి? హెడ్ ఆఫీస్ కదా, హెడ్ ఆఫీస్. అండ్ హెడ్ ఆఫీస్ దాని తర్వాత ఇది ఒకటే ఉంది కాబట్టి దీన్ని తీసేద్దాం. అండ్ ఇక్కడేమో ఏమంటారు? జూబ్లీ హిల్స్ అని రాసేద్దాం. జూబ్లీ హిల్స్, హైదరాబాద్, తెలంగాణ. ఓకే. ఈ స్ట్రాంగ్ ట్యాగ్ని తీసేద్దాం, ఎందుకంటే ఎలాగో మనకేం బోల్డ్ అయ్యేవి లేవు. ఇప్పుడు ఇక్కడ మనం క్రియేట్ చేసేసాం. ఇలా ఉండాల్సింది ఇలానే ఉంది. సో మనం దీనికి ఫస్ట్ స్టైల్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి, ఫ్లెక్స్ ఇవ్వాలి, కలర్స్ చేంజ్ చేయాలి, ప్యాడింగ్ మార్జిన్ ఏమన్నా ఉంటే చూసుకోవాలి. అంతే కదా, ఇంకా దాని తప్ప ఏం లేదు. ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఫుటర్కి ఏమి ఇవ్వాలి? ఫుటర్కి నేను క్లాస్ ఇస్తా బీజీ గ్రే 800 అని. ఓకే. గ్రే 800 అయింది. దాని తర్వాత టెక్స్ట్ వైట్ ఇచ్చేస్తా. ఇందులో ఏమైతే టెక్స్ట్ ఉందో అదంతా వైట్ ఉండాలి. సో టెక్స్ట్ వైట్ ఇచ్చేస్తా. అండ్ ప్యాడింగ్ ఇద్దాం, కొంచెం మార్జిన్ టాప్ ఇద్దాము. సో ఇక్కడ మీడియం స్క్రీన్లో మార్జిన్ టాప్ ఏమో 20 అని ఇచ్చాము. ఓకేనా? దాని తర్వాత ఇక చూద్దాం ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా అని. జస్ట్ ఇక్కడ ప్యాడింగ్ వచ్చింది, మార్జిన్ వచ్చింది ఇక్కడ, అండ్ అంతే, కలర్ చేంజ్ అయింది. నెక్స్ట్ మనం ఈ మెయిన్ డివ్ ఏదైతే ఉందో ఇందులో అయితే అవన్నీ ఉన్నాయో దాన్ని స్టైల్ చేద్దాం. సో డివ్ని క్లాస్ ఇద్దాం ఒక కంటైనర్ అని. ఓకే. దాని తర్వాత లెఫ్ట్ నుంచి రైట్ నుంచి సేమ్ మార్జిన్ ఉండాలి. ఈ స్టైలింగ్ మీకు చేస్తూ కొద్దీ అలవాటు అయింది, సరేనా? అండ్ ఇవన్నీ పక్కన రావాలి కాబట్టి ఆబ్వియస్లీ ఫ్లెక్స్ అండ్ ఫ్లెక్స్ ఇచ్చాము. ఓకే. పక్కనకి వచ్చేసాయి. దాని తర్వాత ఫ్లెక్స్ కాలం ఇద్దామా? సో దీన్ని మనం ఫ్లెక్స్ ఇచ్చాము. అండ్ ఫ్లెక్స్ కాలం అవంతా ఎందుకు ఇస్తున్నామో మీకు తెలిసేది, చూస్తుండండి. అండ్ మీడియం స్క్రీన్లో ఏమో రో, అంటే మీడియం స్క్రీన్లోను పెద్ద స్క్రీన్స్లో ఏమో పక్కన రావాలి. కానీ ఎప్పుడైతే మీరు ఫోన్లో చూస్తూ ఉంటారో అప్పుడు ఈ ఇమేజెస్ అంటే ఆ కాంటాక్ట్ ఇన్ఫో అంటే ఒకటి కింద ఒకటి రావాలి. ఎందుకంటే ఫోన్ సైజ్ ఉండేది గింతంతా, అందులో మళ్ళీ మనం రో చేసామనుకోండి సరిగ్గా కనిపించదు. ఓకే. సో ఇలా చేస్తూ కొద్దు వస్తుంది. ఓకే. జస్టిఫై బిట్వీన్ చేసాము. అండ్ జస్టిఫై బిట్వీన్ చేయడం వల్ల మధ్యలో కరెక్ట్గా స్పేసింగ్ వచ్చింది. ఓకేనా? ఇది అయిపోయింది. దీని తర్వాత ఈ డివ్ని స్టైల్ చేద్దాం. ఇప్పుడు ఈ డివ్ని నార్మల్గా మనం క్లాస్ ఇద్దాము, ఏమని విడ్త్ ఫుల్ చేసేద్దాం, విడ్త్ ఫుల్ తీసుకో అని. దాని తర్వాత మీడియం స్క్రీన్లో ఏమో
విడ్త్ ఏమో ఆబ్వియస్లీ 1/3 అవ్వాలి. మార్జిన్ బాటమ్ ఇద్దాం, కొంచెం మార్జిన్ బాటమ్ ఒక 6 అండ్ మీడియం స్క్రీన్లో ఏమో మార్జిన్ బాటమ్ తీసేసాను 0. ఓకే, ఇక్కడ చూస్తే మ్యాక్సిమం అయిపోయింది. జస్ట్ ఇవి మధ్యలో ఏవైతే గ్యాప్ ఉందో, ఐ మీన్ ప్యాడింగ్స్, మార్జిన్స్ అవే ఇవ్వాలి. సో మనం ఈ H4ని స్టైల్ చేద్దాం. ఈ H4కి క్లాస్ ఇద్దాం, ఒకటి క్లాస్. టెక్స్ట్ పెంచుదాం, టెక్స్ట్ సైజ్ ఎక్సెల్ చేద్దాం. ఫాంట్ ఏమో బోల్డ్ చేద్దాం అండ్ MB4 ఇద్దాం. MB అంటే ఏంటి తెలుసు కదా, మార్జిన్ బాటమ్, అంతే. ఇప్పుడు మనం సేమ్ ఇవే స్టైల్స్ వీటికి కూడా చేయాలి. సో నేనేం చేస్తా అంటే, ఈ క్లాస్లో ఇది ఏదైతే ఉందో దీన్ని కాపీ చేస్తా అండ్ పేస్ట్ చేస్తా, ఇక్కడ కూడా పేస్ట్. మళ్ళీ ఇదే H4 స్టైల్ని కాపీ చేశా నేను, ఇక్కడ పేస్ట్ చేసా అండ్ ఇక్కడ పేస్ట్ చేసా, అయిపోయింది ఫుటర్. ఏం డిఫరెన్స్ లేదు. ఓకే, జస్ట్ అది టెక్స్ట్లో ఇక్కడ మొబైల్ ఇచ్చా, అక్కడ ఫోన్ అని ఇచ్చా, అంతే. సో ఇది మన వెబ్సైట్ అయిపోయింది ఈరోజు. మీకు మ్యాక్సిమం అంతా అర్థమయ్యే ఉంటుంది, ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి. అర్థం కాకపోతే కామెంట్ చేయరు, అర్థం అవుతుందనే కామెంట్ చేస్తున్నారు. సో ఇది మన కోడ్. ఒకసారి మళ్ళీ మొత్తం చూడండి ఏంటనేది, ఎలా చేసామనేది, ఒక్కొక్క లైన్ ఓకే చేయండి. మీరు జస్ట్ వీడియో చూసి మేము చేసాము మాకు వచ్చేస్తుంది అంటే అది చాలా రాంగ్ ఫీలింగ్. ఎప్పుడు కూడా జస్ట్ వీడియో చూసి చేస్తే రాదు. తర్వాత మనం ఒక గంట అలా కూర్చొని ఏం చేసాము, ఎందుకు చేసాము, ఒక క్లాస్ ఎందుకు ఇచ్చాము, దానివల్ల వెబ్సైట్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా లేదా, లేకపోతే ఎవడైతే మనకు చెప్తున్నవాడు కరెక్ట్ చెప్తుండా, వాడు ఏమైనా ఎక్స్ట్రా క్లాస్ యాడ్ చేశాడా, లేకపోతే బ్రో ఈ క్లాస్ ఎందుకు యాడ్ చేసావు, ఈ క్లాస్ యాడ్ చేయకుండా కూడా చేయొచ్చు కదా, ఏమైనా డిఫరెన్స్ వస్తుందా, అలాంటివన్నీ చూస్తే నార్మల్ డెవలపర్స్కి, మంచి డెవలపర్స్కి డిఫరెన్షియేట్ ఈ ఫ్యాక్టర్సే. ఓకే, ఏమంటారు, నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి అయినా నాకు జాబ్ వచ్చింది, చాలామంది పాస్ అయ్యారు కానీ వాళ్ళ దగ్గర జాబ్ లేదు అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ నార్మల్గా ఒక డిఫరెన్స్లా చూపిస్తున్నా. అండ్ నేను ఇందాక ఒక వీడియో చూడమని చెప్పా కదా, ఇందాక ఓపెన్ కూడా చేసా స్క్రీన్లో, ఆ వీడియో చూడండి సరేనా. అందులో ఒక చిన్న అనౌన్స్మెంట్ అలా ఉంది. సో వీడియో అది చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టైం కావాలో జావాస్క్రిప్ట్లో నేను యాజ్ అ లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేస్తాను జావాస్క్రిప్ట్, ఓకేనా. కానీ మీకు ప్రాజెక్ట్స్ ఏం కావాలో మీరు చెప్పండి, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేద్దాం, ఏం చేద్దాము, ఓకే. అలాంటివి ఏమైనా ఐడియాస్ ఉంటే మీ దగ్గర చెప్పండి. ఒకవేళ మీకు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడంలో ఏమైనా ప్రాబ్లమ్ వస్తుంటే ఆ ప్రాబ్లమ్ నాతో షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఒకవేళ కామెంట్లో కుదరకపోతే కామెంట్ చేయండి, కామెంట్ కుదరకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో చెప్పండి, నేను మీకు హెల్ప్ చేస్తాను అక్కడ సాల్వ్ చేయడానికి, ఓకేనా. అండ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే ఆబ్వియస్లీ అదంతా చేస్తారు మీరు. సో ఈ వీడియోలో అంతే. మీకు ఏమైనా వీడియో సజెషన్స్ ఉంటే పక్క కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేద్దాము. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, బాయ్.